శ్రీ గణేష్ ఆగ్రో ఫెర్టిలైజర్ సీడ్ అండ్ పెస్టిసైడ్ కంపెనీ, జ్యోతి ఫెర్టిలైజర్స్, విఘ్నేశ్వర ఫెర్టిలైజర్ని వానాకాలం సీజన్ ముందస్తుగా తనిఖీ చేయడం జరిగింది. రైతులు నాణ్యమైన సీడ్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు కూడా సీడ్ తీసుకున్నామంటే సీడ్కి సంబంధించిన బిల్లు డీలర్ ద్వారా తీసుకోవాలి. డీలర్లు కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బిల్లు ఇవ్వాలి. బిల్లులో బ్యాచ్ నెంబర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా ఇవ్వాలి. పంట కాలం అయిపోయేంత వరకు కూడా ప్రతి రైతు ఆ బిల్లుని భద్రపరచుకోవాలి. అదేవిధంగా ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే ఫెర్టిలైజర్ అనేది వానాకాలం సీజన్కి సఫిషియెంట్ క్వాంటిటీ అన్ని అవుట్లెట్లో ఉంటుంది. ఎవరు కూడా రైతులు కాంప్లెక్స్ కానీ దుక్కుమంది కానీ దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో స్టాక్ తీసుకుపోతారు. అట్లా మీకు ఎంత అవసరమో ఈ సీజన్కి అదే తీసుకోండి. కానీ మొత్తం సీజన్ మొత్తం ఇప్పుడే నాకు 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలని ఎక్కడ కూడా డీలర్ని డిమాండ్ చేయకుండా మీకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకెళ్ళండి. వ్యవసాయ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఇటు రైతులకు కానీ డీలర్లకు కానీ యూరియా వాడకం అనేది తగ్గించాలి, ఎరువుల వాడకం తగ్గించాలి. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి. అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకోటి డీలర్లకు ఏంటంటే డీలర్లు ఈ కాంప్లెక్స్ రేటుకి ఎక్కువ రేటు పెరిగిన రేటు అయితే పెరిగిన రేటు ప్రకారం ఇవ్వండి. పాత స్టాక్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పాత రేటు ప్రకారమే ఇవ్వండి. ఎవరైనా ఎక్కువ రేటుకి అమ్మినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన గ్రోమోర్ సెంటర్లో రైతులకు వేరే ప్రోడక్ట్, ఇది కాంప్లెక్స్ తీసుకుంటే వేరే ప్రోడక్ట్ అంటగట్టడమని అక్కడ ఉన్న రైతులు చెప్పగా వాళ్ళకు మేము స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. మిగతా కూడా జ్యోతి ఫెర్టిలైజర్లో కూడా అక్కడ డిఏపి ఉన్నది. ఆ డిఏపి 1350 రూపాయలు పాత రేటు. దాని ప్రకారమే రైతులు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయనకు కూడా స్టాప్ సేల్స్ ఇచ్చినాం. మా వ్యవసాయ అధికారులు దగ్గరుండి ఆ డిఏపి మానిటరింగ్ చేస్తారు, సూపర్విజన్ చేస్తారు. కావున రైతు సోదరులందరూ కూడా మీకు కావాల్సిన ఎరువులు ఏ సమయానికి ఎంత అవసరమో అదే తీసుకోండి. కానీ ఎక్కువ మొత్తంలో తీసి స్టాక్ పెట్టుకోవద్దని మనవి చేస్తున్నాం.